హాయ్ అందరికీ. నిన్న ప్రీవియస్‌లో ఒక వీడియో పెట్టాను కదా! ధర్మస్థలలో అన్నపూర్ణ హాల్‌లో ఉన్నామని. సో, ఇప్పుడైతే అక్కడ మేము ఫుడ్డు తింటున్నామన్నమాట. సో, ఫస్ట్ మనకి ప్లేట్స్ పెట్టారు. ప్లేట్స్ పెట్టిన తర్వాత ఇందులో ప్రసాదము శివయ్య ప్రసాదం పెట్టారు. ప్రసాదం టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అది కందిపప్పు లైక్ శనగపప్పుతో చేసినట్టున్నది. బాగుంది. నెక్స్ట్ ఇంకోటి గ్రేవీ కర్రీ పెట్టారు. అది పుల్లగంద అనుకుంటా. నేను అసలు దాన్ని టచ్ చేయలేదు. తర్వాత అయితే రైస్ పెడుతున్నారు చూడండి. అందరికీ రైస్ కొంచెం కొంచెం పెట్టండి అంటే పెట్టేస్తూనే ఉంటారు. సో, ఇక్కడ రైస్ పెట్టిన తర్వాత ఇక్కడ మా పాపకు కూడా కొంచెం పెట్టేశారు. ఇక్కడ రసం వచ్చిందండి. రసం ఎట్లా అంటే అసలు అన్నం తక్కువ ఉంటుంది, రసం ఎక్కువ ఉంటుంది. ప్లేట్ మొత్తం ప్లేట్ అది అసలు రసం ఏంటి, ప్రసాదం ఏంటి, కర్రీ ఏంటి, రైస్ ఏంటి అసలు ఏం అర్థం కాదు. మొత్తం అందులో కలిసిపోతుంది అనమాట. సో, నెక్స్ట్ అయితే ఇక్కడ చారు పెట్టడానికి వచ్చారు కానీ అప్పటికే మా ప్లేట్ నిండిపోయింది. ఇంకా మేము వద్దన్నాము. ఇక్కడ వాటర్స్ ఇస్తున్నారు. వాటర్ ఎట్లా అంటే గ్లాస్ ఒక్కొక్కటి ఇవ్వరు. తాగిన కొద్దీ ఆ గ్లాస్ తీసుకొని వెళ్ళిపోతారు అంతే. నెక్స్ట్ లాస్ట్లో ఇక్కడ పెరుగు అని మజ్జిగ అని పోసారు. అసలు అందులో వాటరే ఉన్నాయి. మందికి ఏం పెడతారులేండి అలా అనకూడదు కానీ సాల్ట్ కూడా లేదు, సాల్ట్ వేయలేదు. మా పాపకు వద్దనంగా పోలేదు. మా పాప ప్లేట్ అయితే మొత్తం నిండిపోయింది. అయ్యో ఇదేంటి ఇలా అయిపోయింది అని మా పాప చాలా షాక్ అయిపోయి నేను తినను అనేసి పక్కకు పెట్టేసింది. అసలు కర్రీతో అయితే ఒక ముద్ద తినేదేమో అలా అనిపించింది అనమాట. ఎనిపే ఫుడ్ చాలా